నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30వ తారీఖున ఉదయం నల్గొండకు చెందిన ఓర్సు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏందనంటే వాళ్ళ కొడుకు ఓర్సు శివయ్యకి 2018లో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయినట్టు, వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను మేళ్ల చెరువు తర్వాత మాచిలలో ఉండి సుమారు గత 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లిలో ఉంటున్నట్లు, ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పద విముక్తిగా కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మొత్తం పోస్టుమార్టం అదంతా చేసి ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్, అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మోసి ఊపిరాడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టు మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము. దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్షులందరినీ విచారించాం. ఈ క్రమంలో నిన్న విఆర్ఓ గారు, తాళ్లపల్లి విఆర్ఓ గారు, వారి యొక్క సిబ్బంది ఒక 2 వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మేము కూడా ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మేము కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నాం. తీసుకొచ్చి ఒక 2 వ్యక్తులు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరు ఏంటనేది విచారిస్తే, వాళ్ళు ఈ కేసులో మృతి చెందిన మృతుని భార్య గాయత్రి మరియు ఆ గాయత్రికి ఫ్రెండ్ అయినటువంటి అమ్మోరయ్య, వీళ్ళిద్దరూ కూడా తాళ్లపల్లి గ్రామస్తులు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే విచారిస్తే ఈ హత్యని మేమే చేసాము అని చెప్పేసి ఒప్పుకున్నారు. అలా ఏంటి విషయం ఏందనేది కనుక్కుంటే, ఈ ముద్దాయిలిద్దరికీ సేమ్ తాళ్లపల్లి గ్రామమే కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం కాకముందే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళ కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడం వల్ల పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఎవరికి వాళ్ళకి పెళ్ళయింది. ఈ క్రమంలో వీళ్ళు పెళ్ళైన తర్వాత ఈ మృతుడు శివయ్య అటు ఇటు తిరిగి మళ్ళీ 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లికి వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ స్నేహంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య కొంచెం అన్యోన్యత పెరిగిన తర్వాత ఈ చనిపోయిన రోజు రాత్రి ఈ అమ్మాయి మృతుని భార్య గాయత్రి ఈ అమ్మోరయ్యకి ఫోన్ చేసింది. అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేస్తే ఈ అమ్మోరయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మృతుని ఇంటికి వెళ్ళాడు. మృతుని ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ మృతుడు చూశాడు. ఈ మృతుడు చూసేసరికి కేకలేశాడు, ఎవరు మీరు ఇద్దరు ఏంటి ఇక్కడ, ఇదేం పని అని అంటే, ఇది ఎప్పుడైతే బయటకు వస్తుందేమో, వీడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని చంపేస్తే ఇక ఇబ్బంది ఉండదు అనుకొని ఇతన్ని రూమ్లోని మంచం మీద పడుకోబెట్టి వాళ్ళ ఇంట్లోనే దిండేసి ఒత్తి చంపేసి దీన్ని గుండెపోటుతో వచ్చి చనిపోయినట్టుగా క్రియేట్ చేద్దామనుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత మనం కేసు దర్యాప్తు ప్రారంభించాం. పోస్టుమార్టం నివేదికలో మన దర్యాప్తులో ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తుంది. కుటుంబ సభ్యులు అంటే ఎవరు ఫిర్యాదు ఇచ్చారు? ఫస్ట్ అదే చెప్తుంది. ఇద్దరు పిల్లలు. అతనికి అతను కూడా 2 పిల్లలు. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా.
పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్నీ మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా. మా వద్ద అన్ని రకాల 1 గ్రామ్ గోల్డ్, హ్యాండ్మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడును. మా వద్ద అన్ని రకాల 1 గ్రామ్ గోల్డ్ లభించును. మహిళలకు గొలుసులు, హారాలు, నక్లీసులు, గాజులు, దశావతారం గాజులు, నల్లపూసలు, బ్రైడల్ సెట్లు, చెవి బుట్టలు, కట్టుతీగతో తయారు చేసిన గొలుసులు లభించును. మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడును. కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు. నో క్యాష్ ఆన్ డెలివరీ. గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 9492730760. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్, వాట్సాప్ నెంబర్ 9492730760. హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్ నెంబర్ 9492730760. హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల 1 గ్రామ్ గోల్డ్ లభించును. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు.